మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటోన్మెంట్ బోర్డులో నూతనంగా అమలు చేయబోతున్న మార్టిగేజ్ విధానంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు వారం రోజుల్లో పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని కంటోన్మెంట్ బోర్డుకు హైకోర్టు కోరింది. కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో నూతనంగా మార్టిగేజ్ విధానంకు ఆమోదం దక్కడంతో ఇక రక్షణ శాఖ ఆదేశాలతో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో నూతన మార్టిగేజ్ విధానంను అమలు చేయబోతున్నారు. అయితే జీహెచ్ఎంసీలో 200 స్క్వేర్ మీటర్లు దాటితే ఆచరణలో ఉండే మార్టిగేజ్ విధానం కంటోన్మెంట్లో మాత్రం 111 స్క్వేర్ మీటర్లు అమల్లోకి వస్తుందని, ఈ విధానంతో నిరుపేదల మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడతాయంటూ కార్పొరేషన్ మాజీ చైర్మన్ క్రిషాంక్ వ్యతిరేకించారు. బోర్డు దాంట్లో ఉన్న రాజకీయ నాయకులు ఇలా తీవ్రమైన సమస్య కంటోన్మెంట్లో ఈ మార్ట్గేజింగ్ అనే ఏదైతే క్లాస్ తీసుకొని వస్తున్నారో ఇది సామాన్య ప్రజలకు ఇంకా ఇబ్బందులు చేయడానికి అనేది భావిస్తున్నాం. ఈ విధానం బోర్డులో ఉండే రాజకీయ నాయకులకు దోచిపెట్టే విధంగా ఉందంటూ గతంలోనే ఖండించారు. అయితే బోర్డు తమ ప్రతిపాదన వెనక్కి తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. మన్నె క్రిషాంక్ తరపున వాదనను హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ముకీద్ వివరించారు. దీంతో విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి వారం రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ బోర్డుకు సూచిస్తూ నోటీసులు జారీ చేసింది. కంటోన్మెంట్ బోర్డులో ఎన్నికలు లేవు, మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు రావాలి, ఇగొస్తాయి అగొస్తాయి అని అనుకుంటారు. అంటే బోర్డు ఉందా? లేదు. ప్రజలు ఎన్నుకున్న బోర్డు లేదు. ఉన్నది ఎవరి వల్ల? ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు నామినేటెడ్, కేంద్రంలో ఉన్న వాళ్ళ పార్టీ వాళ్ళిద్దరు. ఎంపీ గారు హాజరు కాలేదు. సో ఇద్దరు కమలం చెయ్యి 2 గుర్తులు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఇవాళ ఫుల్గా సపోర్ట్ చేసిరట. ఎమ్మెల్యే గారు ఇందులో రాసింది స్ట్రాంగ్లీ సపోర్టెడ్ అనేసి ఈ పాలసీకి. ప్రజల పక్షాన తన పోరాటం ఉంటుందని, న్యాయపరంగా కోర్టు ద్వారా మార్టిగేజ్ విధానంకు వ్యతిరేకంగా పోరాడతామంటూ మన్నె క్రిషాంక్ స్పష్టం చేశారు. వారం రోజుల్లో వారు అందించే కౌంటర్ ఆధారంగా తర్వాత తమ పోరాటం అలానే కొనసాగుతుంది అంటూ స్పష్టం చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.